హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సమాధానం అందరికీ షేర్ చేయండి. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన అతడు సినిమా రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. నిజానికి మన మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా అయితే ఈ సినిమా అయితే వేస్తున్నారు 9వ తారీఖున. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి అప్పట్లో ఒక టాక్ అయితే నడిచింది. అంటే ఫస్ట్లో సినిమా బాగాలేదు అది ఇది అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వచ్చాయి. అలాగే అసలు ఎవరు చూస్తారో అది ఇది అని చెప్పేసి కూడా అతడు సినిమా అయితే కొన్ని మాటలు అయితే రావడం అయితే జరిగింది. సేమ్ ఇలానే కలేజా సినిమా కూడా రావడం జరిగింది. అయితే ఇదంతా పక్కన పెడితే అసలు అది అంటే వన్స్ టీవీలోకి వేసిన తర్వాత అసలు దానికి వచ్చినంత టీఆర్పీ మళ్ళీ ఏ సినిమాకి రాలేదంట భయ్య. ఆ రేంజ్లో అయితే టీఆర్పీ అయితే రావడం అయితే జరిగింది భయ్య. నిజానికి అప్పటికి ఇప్పటికీ అంటే మనం ఎన్నిసార్లు కొన్ని సినిమాలు చూసినా కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో నాకు తెలిసినంత వరకు అతడు సినిమా కూడా భయ్య అసలు ఎన్నిసార్లు చూసినా కూడా ఆ డైలాగుల కోసమన్నా చూడాలనిపిస్తుంది. అలాగే ఆ పూరి అనే క్యారెక్టర్ కావచ్చు, ఆ ఫ్యామిలీ క్యారెక్టర్స్ కావచ్చు, అలాగే మన సునీల్ గారి క్యారెక్టర్ కావచ్చు, మన మెయిన్ మహేష్ బాబు గారి క్యారెక్టర్ అయితే ఆ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటుంది భయ్య. ఆయన యాక్టింగ్ కూడా కావచ్చు, అసలు ముందు సినిమాలకి ఆ సినిమాకి అసలు అసలు పొంతనే ఉండదు. భారీ డిఫరెంట్ ఉంటుంది. అది సూపర్గా ఉంటుంది భయ్య. ఆయన సినిమాల్లోనే ద బెస్ట్ సినిమానేమో అనిపిస్తుంది. కాకపోతే ఆ సినిమా ఎందుకో హిట్ కాలేదు భయ్య ఆ టైంలో మాత్రం. ఇప్పుడు రిలీజ్ అయితే చేస్తున్నారు భయ్య. ఇప్పుడు ఇంకా కల్ట్ ఫ్యాన్స్ అయితే అసలు ఇంకేం చేస్తారా అన్న టైప్లో అయితే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఇప్పటికే అసలు రిలీజ్ పైన చాలా అంచనాలు అయితే ఉన్నాయి భయ్య. ఇప్పుడే టికెట్ల గురించి మాట్లాడడము ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఈసారి అంటే అప్పుడు ఫెయిల్ అయిన సినిమా ఇప్పుడు హిట్ కొట్టే అవకాశం ఉంటుంది రిలీజ్ అని చెప్పేసి చాలామంది అయితే మాట్లాడుకుంటూ వస్తున్నారు భయ్య. అలాగే ఇప్పుడు వదిలిన ట్రైలర్ కూడా ఇంచుమించు నాకు తెలిసినంత వరకు చాలా డిఫరెంట్గా అనిపించింది. మళ్ళీ కొత్తగా చూస్తున్నట్లే అనిపించింది భయ. నాకైతే అసలు వేరే లెవెల్ అనిపించింది ట్రైలర్ అయితే మాత్రం. ఇంకా మహేష్ బాబు గారు చెప్పినా కదా భయ, మళ్ళీ చెప్తున్నాను, ఆయన యాక్టింగ్ అయితే ఆ సినిమాలో ఉన్నంత యాక్టింగ్ అయితే అసలు డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ అలాంటి డిఫరెంట్ క్యారెక్టరే నాకు తెలిసినంత వరకు గుంటూరు కారంలో చేశాడని నాకు అనిపిస్తుంది భయ. ఎందుకంటే ఆయన యాక్టింగ్లో అసలు అదొక డిఫరెంట్ ఉంటుంది. నాకైతే భారీ ఇష్టం అని చెప్పచ్చు. గుంటూరు కారంలో ఆయన యాక్టింగ్ అయితే చాలా అవసరంగా ఉంటుంది. అసలు ఆయన యాక్టింగ్ చేస్తున్నాడా లేదా లేకపోతే నార్మల్గా ఉన్నాడా అన్న టైప్లో అయితే ఉంటుంది. అది సూపర్ ఉంటుంది భయ్య. నిజంగా వేరే లెవెల్ ఉంటుంది. అయితే 9వ తారీఖున ఈ రిలీజ్కి ఎంతమంది ఎలా వెళ్ళాలనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయడమే మర్చిపోకుండా తప్పకుండా ఇచ్చేసి